నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. ఏపీలో మరోసారి క్రెడిట్స్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ పై చంద్రబాబు నాయుడు జగన్ మధ్య క్రెడిట్ యుద్ధం మొదలైంది. పనులు జరిగింది వైసీపీ హయాంలో అయితే చంద్రబాబు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏమి చేయలేకపోయినా క్రెడిట్ తనకే దక్కాలని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. క్రెడిట్ చోరీ చేయడమే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు అన్ని అనుమతులు వైసీపీ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడే భూసేకరణ పూర్తి చేశామని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 1200 కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ చెబుతున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులను రాజకీయం కోసం వాడుకుంటున్నారా? భోగాపురం అంశాన్ని జగన్ రాజకీయ అస్త్రంగా ప్రయోగిస్తున్నారా? గత ప్రభుత్వ పనులను చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకుంటున్నారా? అభివృద్ధి కంటే ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మాతో పాటు జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ రాజు ఫ్రమ్ విశాఖపట్నం అండ్ ఆల్సో ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ లీడర్. ముగ్గురితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా విల్ గో టు ఆ కరెస్పాండెంట్ రాజు. మనం చూస్తున్నాము ఇప్పుడు ఏపీలో క్రెడిట్ వార్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొట్టే పనిలో ఉన్నారని వైసీపీ పార్టీ ఆరోపిస్తుంటే ఇటు వైసీపీ పార్టీ హయాంలోనే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించి నిధులు కానీ పనులు కానీ మొదలయ్యాయన్నట్టుగా వైసీపీ పార్టీ చెప్పుకుంటుంది. సో ఈ మొత్తం క్రెడిట్ వార్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? విమానాశ్రయం అనేది అయితే రాష్ట్రంలో ఒక తలమానికంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఆ ప్రారంభ దశ నుంచి ఈ రోజు ప్రారంభం కాబోతున్న దశ వరకు కూడా ఎన్నో కీలకమైనటువంటి మలుపులు తిరిగాయని చెప్పుకోవచ్చు. గతంలో 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే దీనికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి 2023లో వైఎస్ జగన్ కూడా దీనికి శంకుస్థాపన చేయడం అనేది అయితే విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ రచ్చకు సంబంధించి కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ క్రెడిట్ చోరీ అనేది అయితే ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ ని మంజూరు చేయించింది మేమే, నిధులు మంజూరు తెచ్చింది మేమే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంటే, మరోవైపు అసలు 2019లోనే దీని అనుమతులు వచ్చాయి, అప్పుడే శంకుస్థాపన చేశామని తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నారు. అయితే ఇది ఒక రకంగా రాజకీయ రచ్చగా మాట్లాడుకోవాలి. అయితే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి పక్కన పెడితే ప్రస్తుతం ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది అయితే అట్టకేలకి అసలు జరుగుతుందా జరగదా అనేటువంటి ఒక అనుమానాల నుంచి ఈ రోజు అయితే ప్రారంభ దశకు అయితే చేరుకుంది. దీనికి ప్రధానంగా ఆ జిఎంఆర్ సంస్థకి అంటే పీపీపీ పద్ధతిన జిఎంఆర్ సంస్థకి అయితే దీన్ని కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయితే పనులు నిలిచిపోయిన పరిస్థితి కూడా చూసాం. మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే పూర్తి చేసుకుంది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి 2 రోజుల్లో దీనికి సంబంధించి కూడా ప్రధానమంత్రి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రధానంగా ఇదే ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఆ గళం విప్పడం అయితే మొదలైంది. ఎందుకంటే ఆ గతంలో మంజూరైనటువంటి ఆ నిధులకి ప్రాజెక్టులకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతులు తీసుకొచ్చింది. దాన్ని ఎలక్షన్ తర్వాత ఈ 2.5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, కేవలం ఆ ప్రచార ఆర్భాటం తప్పితే వాళ్ళ క్రెడిట్ చోరీ జరుగుతుంది అని చెప్పి అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ అయితే గట్టిగానే తిప్పికొడుతున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రతి అంశం మీద కూడా ఇటీవల కాలంలో చూసుకుంటే ఒక భోగాపురం ఎయిర్పోర్టే కాదు, ఇతర అంశాల మీద కూడా క్రెడిట్ చోరీకి సంబంధించి కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు, రాజకీయ విమర్శలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో భోగాపురం పరిస్థితి కూడా అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. మనం చూస్తున్నాము ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా జగన్ చెబుతున్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు?
రైట్. సో మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా మొత్తం చర్చ నడుస్తుంది, ఒక వార్ నడుస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది వైసీపీ అండ్ టీడీ కూటమి పార్టీ మధ్యలో. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొట్టేసే పనిలోనే ఎప్పుడు ఉంటారు, అదే ఆయన రాజకీయం అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది వైసీపీ నేతలు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నమస్కారం అమ్మా. మీకు శ్రీనివాస్ చౌదరి గారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు చూస్తున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అమ్మా. చంద్రబాబు నాయుడు గారు పని తక్కువ, ఆర్భాటం ఎక్కువ అమ్మా. ఆయనకు ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఆయన స్వయంగా స్వశక్తితో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి ఇప్పటి వరకు లేవు. ఎవరో ఒకరు చేసినట్టు అన్ని తీసుకొచ్చేది, అన్ని ఓపెనింగ్ చేసేది, శంకుస్థాపన అనేది పోయేది చేసుకుంటూ పోతాను. అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ శిలాఫలకం వేసినారు. అక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో కూడేరు దగ్గర ఒక శిలాఫలకం వేసినారు. ఈ శిలాఫలకాలకే పరిమితమైపోయింది తప్ప అక్కడ పనులు జరగలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి దాదాపు 4,500 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ కార్యక్రమం పూర్తి చేసి నీళ్ళు చిత్తూరు జిల్లా వరకు తీసుకుపోయినారు అందరినీ సుజల సర్వంతికి సంబంధించి. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి అక్కడ 2019 ఎన్నికల ముందు వచ్చి ఒక టెంకాయ కొట్టినారు. టెంకాయ కొట్టిన తర్వాత అక్కడ ఏ అనుమతులు కానీ ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉండేటివి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కరోనా టైంలో కొద్ది కాలం గ్యాప్ ఇచ్చినా కూడా తర్వాత మళ్ళీ 2023 శంకుస్థాపన చేసినప్పుడు జూను ఏప్రిల్ 3వ తేదీ 2023 ఆ రోజు శంకుస్థాపన చేసేటప్పటికి మొత్తం అన్ని అనుమతులు తీసుకొని వచ్చినారు. జిఎంఆర్ వాళ్ళకు పర్మిషన్ తీసుకోవడం కానీ, అదే కేంద్రంతో ఉన్నటువంటి అనుమతులు తీసుకురావడం కానీ, నీటి సదుపాయం కానీ, విద్యుత్ సదుపాయం కానీ, సెక్యూరిటీ సదుపాయం కానీ, దానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించి మొత్తం అన్నింటినీ తీసుకోవడంతో పాటు పర్మిషన్లు అన్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన రోజే చెప్పడం జరిగింది. 2026 జూన్ ఆఖరి కల్లా ఖచ్చితంగా మళ్ళీ ఓపెనింగ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు జిఎంఆర్ కన్స్ట్రక్షన్ గ్రంథి మల్లికార్జునరావు గారు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో శంకుస్థాపన అయినా ప్రారంభం అయినా జరిగింది. ఇక్కడ శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మళ్ళీ ప్రారంభం కూడా ఆయనే చేస్తారు. మాకు ఆయన వాళ్ళ అదృష్టం, నాకు వాళ్ళ చేతుల్లో ఈ కార్యక్రమం చేయించుకోవడం అనేది ఆయన చెప్పినటువంటి వాయిస్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు తీసుకురావడంతో పాటు అక్కడ రైతులకు సంబంధించి దాదాపు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కన్నా ముందు ఆయన 15,000 ఎకరాలు కావాలని మీ హయాంలోనే ఈ పనులన్నీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ క్రెడిట్ మీకే వస్తుందని మీరు అంటున్నారా? క్రెడిట్ కట్టలే 100% చేయించింది మేము. 90% పనులు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మధ్యలో దాన్ని అటు వదిలిపెట్టడానికి కుదరదు కాబట్టి ఆ రోజు శంకుస్థాపన శిలాఫలకం వేసినారు. కాబట్టి ఆ శిలాఫలకంతో పాటు నేనే పని చేసినా, నేనే పూర్తి చేసినా అని చెప్పుకుంటే అలవాటు ఆయనకు ఉంది. కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అమ్మ ఒడిని ఒక పథకం తీసుకొచ్చి పిల్లలకు డబ్బులు సమకూర్చే కార్యక్రమం చేపట్టి దాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చి తల్లి దీవెన ఇది నేనే తెచ్చిందని చెప్పి ఆయన ఇంత వయసులో కూడా ఎట్లా చెప్పుకుంటారో మరి చెప్పుకోవడానికి ఆయనకి ఎంత ఇష్టం. మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా అంత చర్చ నడుస్తుంది. సో ఏంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు క్రెడిట్ కోసమే తహతహలాడుతున్నారు అన్నట్టుగా ఇప్పుడు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఎప్పుడు క్రెడిట్ కోసమే ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రెడిట్ల రాజకీయం ఎక్కువ అయిపోయింది ఆయనకన్నట్టుగా వైసీపీ నేతలు చెప్తున్నారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? శివాని గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్రకి కలుగుతున్నాయి. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి పర్మిట్ తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కార్యక్రమం చేస్తుంది మా చంద్రబాబు గారు. దాదాపు ప్రధానమంత్రి కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఇక్కడ మనం గమనించింది ఒకటే అభివృద్ధి, సంక్షేమం. దాంట్లో మాకు ఎవరు క్రియేట్ చేస్తారని చోరీ చేస్తున్నారని మేము పట్టించుకుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి ముఖ్యం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల మంచి మైలేజ్ రావడం కాకుండా ఆ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాకి గుర్తింపు వచ్చింది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఇక్కడ షాపులు కానీ, యాత్రికులు కానీ, విమానాలు కానీ, ఫ్లయింగ్ విమానాలు కానీ అన్ని శాస్త్రీయంగా వస్తున్నాయి. కాబట్టి అభివృద్ధి కనబడతా ఉంది. దీనికి బాధ్యత జగన్ రెడ్డి గారు చెప్పుకుంటే మనం చెప్పగల ఆశాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే భోగాపురం ఇచ్చిన భూములు కూడా 500 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఎనికి తీసుకున్నారు. మా గవర్నమెంట్ లో మళ్ళా ముందుకు ఇచ్చాం, భోగాపురానికి ఇచ్చాం. ఈ విషయం కావాలని రెవెన్యూ మంత్రి అడగచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ, ప్రధానమంత్రి కానీ అనుమతులు ఇచ్చే దాంట్లో కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం కానీ
సిఎంఆర్ సంస్థ ఒప్పందం కానీ చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ఇటువంటి అవినీతి లేకుండా దుర్మార్గంగా భూములు ఎన్నికలేకేస్తున్న భూములు కూడా ఇచ్చాము. దాన్ని భోగాపురం అభివృద్ధి కోసం డెవలప్ అయింది. కాబట్టి మేము ఒకటే తెలుసుకున్నాం, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి మంచి మళ్ళీ ఇస్తుంది. శ్రీనివాస్ గారు, ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగానే మేము దీనికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి మేము కృషి చేస్తున్నాము, అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇవి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అసలు ఇదంతా భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందే వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్న విషయం ఎందుకు ప్రస్తావించట్లేదు? 2012లో ప్రారంభం చేసి చంద్రబాబు నాయుడు అమ్మా శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు కదా, దాని తర్వాత దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పర్మిషన్ దీంట్లో 2019లో టెంకాయ కొట్టినారమ్మా. పర్మిషన్లు ఏవి తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొత్తం పర్మిషన్లు అన్ని తీసుకొచ్చింది. జిఎంఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ, అదే విధంగా అక్కడ సంబంధించినటువంటి కేంద్రంతో మాట్లాడి చేయడం కానీ, కేంద్రం నుండి మనకు విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ కు ఒక 40 నుండి 50 కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది. దాదాపు 6,300 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సగం పనులన్నీ అక్కడే అయిపోయాయి అన్నమాట. మీరు అంటున్నవన్నీ సగం పనులు మీ హయాంలోనే జరిగాయని చెప్తున్నారు. ఏంటండి శ్రీనివాస్ గారు? ఎర్ర బస్ కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ అంట అని జగన్మోహన్ రెడ్డి చెప్పినమాట. అవన్నీ ఎర్ర బస్ కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, బ్రహ్మాండంగా విమానాలు తీరుతున్నాయి కదా. కాబట్టి కార్యక్రమాలు కానీ ఎన్ని విషయాల్లో కానీ ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ప్రధాన చేతుల మీద ప్రారంభం తొందరలో జరిగిపోతుంది. కాబట్టి చాలా అందంగా ఉండి అదృష్ట కాలనీకి జిల్లాకి కూడా గుర్తింపు వచ్చే విధంగా ఈ రోజు భోగాపురం ఏర్పడింది. కాబట్టి దీన్ని టీడీపీ యొక్క క్రెడిట్ గా మేము భావిస్తున్నాం. చంద్రబాబు గారి అభివృద్ధి భోగాపురం అంశాన్ని జగన్ రాజకీయ అస్త్రంగా ప్రయోగిస్తున్నారన్న ఒక మాట తెర మీదకి వచ్చిందండి. ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీకి మీడియా ఛానళ్లు ప్లస్ పార్టీలు అన్ని ఎక్కువ మద్దతు ఉన్నాయమ్మా. మద్దతు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ కార్యక్రమం మేము చేసినా కూడా మాకు ప్రచారం చేసే సాధన పెద్దగా లేవు. కాబట్టి వాళ్ళు ప్రచార ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం చేసే పనులకు సంబంధించి మీడియా ప్రస్తావించడం జరుగుతుంది. అప్పుడు ఎందుకు చెప్పుకోలేకపోయారు సరిగ్గా? ఇప్పుడు మీరు వీళ్ళ మీద చెప్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆయన నోటితో ఆయనే చెప్పారు, మీకు తెలిసిన మేము చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ, మా క్యాడర్ కానీ మేము కానీ చెప్పుకోలేకపోయినాం కాబట్టి వెనుకబడిపోయినాం. కాబట్టి ఈ రోజు వాళ్ళు అబద్ధాలు చెప్పైనా సరే ముందుకు వచ్చే కార్యక్రమం చేసినారు. అందులో భాగంగానే ఇప్పుడు విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6,300 కోట్ల రూపాయలతో వెచ్చించి దాదాపు 40-50 కిలోమీటర్ల నుండి రోడ్డును ఆ రోజు గడ్కరీ గారి ద్వారానే ఆయన ఆధ్వర్యంలోనే అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దాన్ని ఈ రోజు కూడా పూర్తి చేయలేకపోయినారు. పూర్తి చేయలేదంటే వీళ్ళతో చేత కాదు, వీళ్ళు చేయలేరు. అదే మంత్రి ఉన్నారు కదా, ఆయన నోటితో ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది గడ్కరీ గారు. దీనికి ఆన్సర్ ఇవ్వాలండి శ్రీనివాస్ గారు, దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చారు, రోడ్డు కూడా వేస్తున్నారు, వాళ్ళ పర్మిషన్ తో రోడ్డు కూడా వస్తా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భోగాపురం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు కాకపోతే స్టేట్ గవర్నమెంట్ తెచ్చిందాన్ని అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉంది. అందుకే అభివృద్ధి చేస్తా ఉంది. అందుకే ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి కూడా వస్తున్నారు. శంకుస్థాపనమ్మా ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారు ఆ రోజు వచ్చి ఆయన కూడా ఉన్నారు. ఈ రోజు ఆయన మంత్రిగా ఉన్నాడు. మరి 3 ఏళ్ళు అప్పుడు 2 ఏళ్ళు, ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే కూడా రోడ్డు 50 కిలోమీటర్ల రోడ్డు 6,300 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాల్సిన రోడ్డును మీరు చేయించుకోలేకపోతున్నారు. కేంద్ర మంత్రులు ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కూటమిలో మీరు అప్పుడు ఇప్పుడు ఉన్నారు. ఇంత ఉండి కూడా మీరు చేయలేకుండా అంటే మీతో రాష్ట్రంలో అభివృద్ధి చేయని చేత కాదు. కేవలం మాటలు చెప్పి ఎవరో చేసినటువంటి ప్రచారం చేసుకోవడానికి మాత్రమే మీరు వాడుకుంటారు. ఈ వాడుకోవడంలో భాగమే ఈ విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి కదండి, అవి చూస్తున్నాం కదా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చెప్పండి. మోహన్ గారు, వాళ్ళు ఓపెనింగ్ చేసుకుంటారు కదా, ఆ ఓపెనింగ్ చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ టక్కగా జరుగుతున్నాయి. లెవెల్ చేయడము, దానికి కుర్చీలు తెచ్చుకోవడము, కలర్లు కొట్టుకోవడము, దానికి రిబ్బన్ తెచ్చుకోవడం, కటింగ్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి చూడు, అలాంటివన్నీ టక్కగా చేసుకుంటున్నారు. అంతమంది వర్క్ చేసింది దాదాపు 90% జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది. కాబట్టి దాన్ని చూసి వాళ్ళు మా ఖాతాలో పడుతున్నారు. ఎయిర్పోర్ట్ కి భూమి ఇచ్చిన భూముల్ని ఎన్నికి తీసుకున్నది కాకుండా దాని మీద వ్యంగ్యాస్త్రంగా 500 ఎకరాలు ఏం తీసుకుంటే దాన్ని తిరిగి ఇచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది. దాన్ని వదిలేసి
వాళ్ళ సొంత వ్యాపారం కోసం భూములు వీళ్ళు తీసుకున్నారంటే అమరావతిని ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసుకున్నారో, చేసింది కష్టం కనబడతాం కదా. అప్పుడు చేశారంటే అమరావతిని ఏ భోగాపురం విధంగా ఎప్పుడు వీళ్ళు వ్యాపారానికి చేశారంటే చేసుకున్నారో, అక్కడ కూడా వ్యాపారం చేసుకోవాలంటే నేను జగన్మోహన్ స్పష్టంగా రెడ్డి గారిని చెప్తున్నాం. వ్యతిరేకించారు. భోగాపురం నిర్మించాలి లేదు కదా, ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ అంట అని చెప్పాడు కదా ఆ రోజు. అందుకే రోడ్లు లోకల్ ప్రజలు మీరు ఆ ఒక్క మాటనే పట్టుకున్నారు శ్రీనివాస్ గారు. దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అక్క అది కదమ్మా, అది అమ్మా ఏం జరిగిందంటే 15,000 ఎకరాలు వీళ్ళు సేకరించాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చే ఏందయ్యా రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 15,000 లేదు, 2,500 పక్క రాష్ట్రం ఉంది. ఇక్కడ తెలంగాణ వచ్చేసి అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,500 ఎకరాలు ఉంది. మనకెందుకు 15,000 ఎకరాలు? మనం వ్యాపారం చేసుకోవడానికి మాత్రం కాదు. ప్రజలకు ఉపయోగపడే పని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా కరెస్పాండెంట్ రాజుకి. సో ఇది అన్నమాట, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా అంతా చర్చ రచ్చ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు క్రెడిట్ వార్ అన్నట్టుగా, ఎప్పుడు చూసినా క్రెడిట్ రాజకీయమే చేస్తారన్నట్టుగా కూడా వైసీపీ నేతలు చెప్తుంటే, లేదు ఇది వైసీపీ హయాంలో జరిగిన ప్రాజెక్ట్ కాదు, ఇది స్వయంగా మేమే ముందడుగులు వేసి దీన్ని అభివృద్ధి చేసి మా కృషి అంతా మా ఎఫర్ట్స్ అంతా పెట్టి ఈ ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.